తక్కువగా మాట్లాడాలా, ఎక్కువగా మాట్లాడాలా? ఈ క్వశ్చన్ నేను వేస్తే చాలామంది ఏమంటారంటే తక్కువగా మాట్లాడాలి సార్ అంటారు. కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడతారు, మీరు గమనించారు లేదు? ఎక్కువగా ఏదో లబలబా 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 మాట్లాడతారు, అనవసరమైనవన్నీ మాట్లాడతారు. కొంతమంది అసలు మాట్లాడరు, అసలు దేనికైనా సరే ఏది అడిగినా ఏది అడిగినా చిద్విలాసం, ఏది అడిగినా ఫేసులా పెట్టి. ఇప్పుడు తక్కువ మాట్లాడేవాడికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, మీరు కావాలని గమనించండి. ఎప్పుడైనా సమాజంలో తక్కువ మాట్లాడే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మాట్లాడే వాళ్ళకన్నా. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. తక్కువ మాట్లాడటమా ఎక్కువ మాట్లాడటమా కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటమే అసలైన మాట తీరు. ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడద్దు, తక్కువ ఎక్కువ ఈ లెక్కలయ్యద్దు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మీరే ఎక్కువగా మాట్లాడాలి అక్కడ. మీరు ఉదాహరణకు ఒకనొక సందర్భంలో మీ గురించి ఎక్కువ చెప్పాలి. అక్కడ ఎక్కువ అంటే పరిమిత రీతిలో ఎక్కువ. అప్పుడు ఎంత చెప్పాలో అంత చెప్పండి, అక్కడ ఎక్కువ మాట్లాడాలి. చిన్న ఉదాహరణగా చెప్తాను మీకు. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఒక స్టూడెంట్. ఇంటర్వ్యూ హాల్లో కూర్చున్నాడు. అవతల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీ పేరేంటి అని అడిగారు. దానికి సమాధానం ఏముంటుంది? మీ పేరేంటంటే నా పేరు సో అండ్ సో అని మాత్రమే ఉంటుంది. అక్కడ తక్కువ ఎక్కువ అంటే నిజానికి తక్కువే, పేరు చెప్తే సరిపోతుంది. భారతదేశంలో ఉన్న ఆర్థిక సమస్యల మీదనో, స్విగ్గీ జొమాటో లాంటి గిగ్ వర్కర్ల సమస్యల మీదనో మీ ఒపీనియన్ చెప్పండి అన్నారనుకోండి, అక్కడ ఎంత మాట్లాడతాం? అవును సమస్య ఉంది అంటామా? లేదే. లేదా గిగ్ వర్కర్లు చాలా బాధపడుతున్నారు, ఆపేశారా? కాదే. అవును గిగ్ వర్కర్లకి ఈ 10 minutes అంతేనా? కాదే. ద ఇంటర్వ్యూయర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంటెక్స్ట్ టెక్స్ట్ అనే 2 పదాలు గుర్తుంచుకోండి. ఏ సందర్భంలో ఎంత టెక్స్ట్ ఇవ్వాలో అంత ఇవ్వండి. దాన్నే మన పెద్దలు సమయం సందర్భం అనే పదం వాడారు. ఎండ్ పాయింట్ ఏంటంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. దానికి తూకం ఏంటి అంటే సమయం సందర్భం. నువ్వు ఎక్కడున్నావు, ఎంత మాట్లాడాలి, నువ్వు ఏది మాట్లాడాలి నువ్వు తెలుసుకోవడమే. వ్యక్తిగత విషయాలు అనవసరంగా చెప్పకూడదు, అనవసరమైన లూజు టంగ్ తోటి మాట్లాడకూడదు. మాట అంటే అర్థం వదిలిన బాణం లాంటిది. బాణం సరిగ్గా గురి చూసి కొట్టాలి. దీనంతటినీ కలిపి సింపుల్ చెప్పమంటారా? మాట స్వీట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.